సార్ మా బాబు 5 to 6 days ఒకసారి మోషన్ పాస్ చేస్తున్నాడు, దానివల్ల ఏమైనా ప్రాబ్లమా సార్? ఎన్ని మంత్స్ బేబీ? 2 months బాబు. ఓకే చూడండి, చిన్నపిల్లల్లో చాలా మంది మదర్స్కి ఇదే డౌట్ ఉంటుంది, బేబీ మోషన్స్ 4-5 daysకి 1 week ఒకసారి వెళ్తున్నారు అంటున్నారు, అదేమైనా ఇబ్బంది అనేది. చూడండి, పిల్లల్లో మోషన్ ప్యాటర్న్ అనేది చాలా వేరీగా ఉంటుంది. పుట్టిన పిల్లల్లో ఫస్ట్ 2-3 weeks వరకు ఏంటంటే రోజుకు 5-6 times కూడా వెళ్తూ ఉంటారు. కానీ 1 month దాటిన తర్వాత అండ్ 6 months లో పిల్లలు ఏంటంటే మోషన్ రోజుకు ఒకసారి వెళ్ళొచ్చు, లేదు 2-3 రోజులకు ఒకసారి వెళ్ళొచ్చు, లేదు 1 week ఒకసారి కూడా వెళ్ళొచ్చు. సో ఎలా వెళ్ళినా కూడా ఆ ప్యాటర్న్ అనేది నార్మల్ కిందకి కన్సిడర్ చేస్తాము. ఎప్పుడు అంటే బేబీ కంఫర్ట్ గా ఉండి, బేబీ మోషన్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకోకుండా ఉండేసి అండ్ పాలు మంచిగా తాగుతున్నాడు, వెయిట్ బాగా పెడుతున్నాడు అంటే అది నార్మల్ ప్యాటర్నే. కానీ అబ్నార్మల్ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తాము, కాన్స్టిపేషన్ ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే బేబీ బాగా డిస్టర్బ్ అవుతున్నాడు అనుకున్నా, లేదు వెయిట్ సరిగా పెరుకోకుండా, పాలు సరిగా తాగకుండా, దట్ కెన్ బి కన్సిడర్డ్ అబ్నార్మల్. ఓకేనా? మన బాబు కంఫర్ట్ గానే ఉన్నాడా? పాలు తాగుతున్నాడు మంచిగా, వెళ్ళేటప్పుడు ఫ్రీగానే వెళ్తున్నాడా? సో అలా మంచిగా ఉంటే మీరు 1 week వరకు ఇబ్బంది ఏం అవసరం లేదు. ఓకే, 6 months తర్వాత మళ్ళీ మనం వీనింగ్ ఫుడ్ స్టార్ట్ చేస్తాం కదా ఉగ్గి లాంటప్పుడు, సో దాని తర్వాత అప్పుడు డైలీ వెళ్తారు, నార్మల్ గా వెళ్తారు. సో మనం 6 months తర్వాత ఓకే 1 year బేబీస్ 8 months బేబీస్ ఏంటంటే అప్పుడు మోషన్ వెళ్ళకోకుండా 1 week వరకు ఉంటే అది కాన్స్టిపేషన్ కన్సిడర్ చేస్తాము. సో ఇలా చిన్న బేబీస్ మటుకు కంఫర్ట్ గా ఉండి వెయిట్ పెరుగుతా అంటే ఇట్ కెన్ బి నార్మల్. ఓకే, సో మీకు డైట్ క్లియర్ అయిందా? ఓకే, ఓకే, థ్యాంక్ యూ.